మనిషి అవసరాలను ఆసరాగా చేసుకొని మోసం చేస్తున్నారు కొందరు కేటగాలు. డబ్బుల అవసరమున్న అమాయక ₹2 మోతి అంటే అంటున్న రైతులకు మాయమాటలు చెప్పి అమాంతంగా భూములు మాజేడు అంటూ కాజేస్తున్నారు. మాజిగేడు ఒక్క బ్యాంకులో ఫైనాన్స్ కంపెనీలు మాత్రమే అని వాళ్లకు తెలియదు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా పరిగి రైతులను మోసం చేసిన వారిని పట్టుకొని పోలీసులు విచారిస్తున్నారు. విషయం తెలుసుకున్న మోసపోయిన బాధితులు సిఐ కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. భూమి తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తామని చెప్పి సేల్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకుని రైతులకు కొంత డబ్బులు ₹2 మిత్తితో అప్పుగా ఇచ్చి మొత్తం భూమిని కాజేశారు కేటుగాళ్లు. అప్పు కోసం ఆశ అయితే భూమిని కాజేసుకొని వేరే వాళ్లకు లక్షల్లో కోట్లలో అమ్ముకున్నారు. తీరా తీసుకొచ్చిన అప్పు కట్టేందుకు వెళితే అసలు నిజం బయటపడింది. అప్పు కట్టేందుకు వెళ్లిన రైతు భూమి మాజిగేడి చేయించిన వ్యక్తుల దగ్గరకు వెళ్లి అడిగితే ఎక్కడ భూమి, ఏం భూమి మీరు అమ్ముతున్నారు, అంతే ఇప్పుడొచ్చిన భూమి మాది అంటున్నారు, ఏంటి భూమి లేదు ఏమి లేదు పో అంటూ బెదిరించి పంపించేశారు. ఈ విషయంపై పలుమార్లు కొంతమంది బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన 8 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో పెద్ద స్కామే బయటపడింది. ఒక్కరిద్దరు కాదు, ఏకంగా 10ల సంఖ్యలో బాధితులు బయటపడ్డారు. కులకచర్ల పోలీసులు మోసాలకు పాల్పడుతున్న 8 మందిని పట్టుకున్న విషయాన్ని తెలుసుకొని పరిగి సిఐ కార్యాలయాన్ని ఆశ్రయించారు మోసపోయిన బాధితులు. కుల్కచెర్ల, అంతారం, దోమ మండలం, మోత్కూరు గుండాల, షాద్నగర్, బాల్నగర్, వీరన్నపేట తదితర ప్రాంతాలకు చెందిన ఎంతో మంది బాధితులంతా పరిగి సిఐ కార్యాలయానికి చేరుకున్నారు. మొత్తం మీద 40 కోట్లకు పైగా భూములు అమ్ముకొని దర్జాగా తిరుగుతున్నారు. పోలీసుల అదుపులో 8 మంది నిందితులు ఉన్నట్లు సమాచారం. విచారణ తర్వాత సమాచారం ఇస్తామని పోలీసులు తెలిపారు. ఇలాంటి వాళ్లకు కఠినంగా శిక్షించకుంటే ఇంకా అమాయక రైతులు మోసపోతారని, గుండె పగిలి చచ్చిపోతారని బాధపడుతూ లబోదిబ్బం అంటున్నారు. తమ భూములు తమకు ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. భూమి మాజిగేడు అమ్మకాలు లావాదేవీలపై షాద్నగర్కు చెందిన మనోజ్, గణేష్, అంతారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కృష్ణ మధ్య వర్తిత్వం వహించి మాజిగేడు పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. అవసరాల కోసం భూమి తాకట్టు పెడితే గుట్టు చప్పుడు కాకుండా వేరే వాళ్లకు లక్షల్లో అమ్ముకున్నారు. మోతు గ్రామానికి చెందిన ఓ వృద్ధ మహిళ తమ పిల్లల దావతు కార్యక్రమం కోసం 80,000 అప్పు చేసింది. 80,000 డీడీ రిజిస్ట్రేషన్ చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా 16 లక్షలకు వేరొకరికి అమ్ముకున్నారు. వీరన్నపేటకు చెందిన వ్యక్తి తన కూతుర్ల పెళ్లి కోసం ₹2 లక్షల అప్పు చేసి తన భూమి మాజిగేడు చేస్తే తమకు తెలియకుండా వేరొకరికి 40 లక్షలకు అమ్ముకున్నారు. అలాంటి అమాయక రైతులను పసిగట్టి గ్రామంలో ఎవరికి డబ్బులు అవసరం ఉన్నదన్న విషయాన్ని తెలుసుకొని వాళ్లకు ₹2 మిత్తితో డబ్బులు ఇస్తామని చెప్పి ఆ భూములను పెద్ద మొత్తంలో అమ్ముకున్నారు. నా భూమి నాకు చేయాలంట అని అప్పు తీసుకొని పోయిన సారు. అప్పు తీసుకొని పోతే నా మీద ఎగేస్తూ తీసుకున్నారు. తీసుకుంటే నా మీద చెప్పు తీసుకున్నాడు. తీసుకుంటే నేను బాబా అన్నతానికి పోయినా. బాబా అన్నతానికి పోతే నీ భూమి ఎక్కడదే కాల అంటున్నాడు. అంటే నేను గల్లవాటి గుంజి నేను అందులో పాగలైతే నా అప్పు పైసలు వదలలేడు. నీ భూమి ఆడున్నది గోపినాథ్ అని ఉండదు. ఆడిపోయి ఎందుకు అడుగుతున్నావు అనే మాట మాట్లాడు మళ్ళీ. అంటే ఇప్పుడు అంత కుక్క చెల్లెలు కలిసి అన్ని వేసుకొచ్చిండ్రు. మా ఆయన ఇంట్లోనే చీకి చచ్చిపోయింది. నిన్న 6 గంటలకు ఇచ్చేసినాం. కాంప్లైంట్ ఇచ్చేస్తే ఈడికి వేసుకొచ్చిండ్రు. ఎవరు పంపిస్తారు మమ్మల్ని అడుగుతుంది. మార్కెట్ వేసి పైసలు ఇస్తాడు అంత ఫోన్ అని చెప్పి వాళ్ళు చెప్పి వీళ్ళు ఏం చేసారు అని పిలిపించారు. మనం పిలిపిస్తే ఏమైంది, వాడిని చక్కన ఇలా ముసలం పడుతుంది దోమకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ మార్కెట్ అని చెప్పి వాడు ఇది బయటకు వచ్చి సంతాలు ఒప్పు తీసుకుని తీసుకున్న తర్వాత దానికి ఏమైంది, ఖాళీ పైసలు అనేది కల చార్నర్ ఇస్తామని చెప్పి 80,000 ఇచ్చారు వాళ్ళకి. ఎవరికి వీళ్ళకి ముసలి 80,000 ఇచ్చి ఏం చేశారు, సరే వాళ్ళు ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చినాక మళ్ళీ 6 నెలలు టైం పెట్టి ఏమైంది, మేకలను గోకలన్నీ ఏం చేసినాం కట్టుకో అని చెప్పి పోయినామడి. అక్కడ భూమి లేదు. ఏమరా మళ్ళీ ఇట్లా భూమి లేదంటే మీ భూమి ఎక్కడ 20 మీరు ఆపోతే అమ్ముకున్నారు. అది ఎవరు అమ్మారంటే మీరు అమ్ముకున్నారు అంటే వాడు ఆపోజిట్ అక్కడ పరాల్లో ఉన్నారు. మా మామ ఏం చేసి భూమి రాదంట చెప్పి ఆయన బిడ్డ వాళ్ళు ఏం చేశారంటే అడిగే చేసిన నా భూమి వేరేలా కమ్మిండ్రు అంటే చెప్పిన తర్వాత నేను వాళ్ళకు ఫోన్ మాట్లాడి
పద్మానం పిల్లగాడు ఉంటాడు. ఆ పిల్లగాడితో పిలిచి మాట్లాడితే అన్న ఇంకొక ₹1,00,000 ఇవ్వాలి, 1,10,000 ఇస్తే మిగతా రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. నేను కూడా పిలిచి గ్రామ పంచాయతీ మన ఇంటికాడ కూర్చొని ఆయనకి వీడియో కాల్ మాట్లాడి ఆ తర్వాత అన్న నీకు పైసలు పంపిస్తున్నా అంటే 15 రోజుల్లో చేస్తానట్టు తీసుకున్న డబ్బులు కూడా పంపించిన తర్వాత అంతకుముందే వేరేకి రిజిస్ట్రేషన్ చేస్తే ఆయన ఈ రోజు నిన్న వచ్చిండు ఏమన్నాడు, అన్న నాకు భూమి అమ్మిండు మొగల మీదే మొగల భూమి ఆడదంటే అడిగాడు. అంటే నీవే కూడా భయం కాదంటే లేలే నాకు అమ్మిండంట చెప్తే అప్పుడు తెలిసింది మాకు ఎవరు అనేది ఎంపత. అయితే ఈ మధ్యలో ఏమైంది, ఆయనకు మన కుల్కచాల పక్కన అదొక ఊరు ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్ చెప్పండి, మోసపోయిన బాధితులు అసలు ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి? విజయ ప్రైవేట్ ఫైనాన్స్ ల పేరిట నయాదంద మొదలైంది. డబ్బు అవసరం ఉన్న రైతులను గురిడి కొట్టి ఇచ్చి వారితో సేల్ డీడ్ మార్టిగేజ్ పేరిట రైతుల భూములను రిజిస్ట్రేషన్ చేయించి మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ అగడాలు రోజు రోజుకు 3 పువ్వులు 6 కాయలుగా నివేదనం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది వ్యాపిస్తుంది. వారి అగడాలను కళ్ళెం వేయాలని చెప్పి బాధితులు పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన లాభం లేకపోవడంతో లబోదివ్వమంటున్నారని చెప్పి బాధితులు చెప్తున్నారు. ₹2 మిత్తితో లక్షల రూపాయల రుణాలు ఇచ్చి కోట్లలో విలువ చేసే భూములను కాజేస్తున్న మాఫియా గుట్టు రట్టు కూడా అయింది. వికారాబాద్ లో మార్టిగేజ్ పేరుతో భూములు మాయం చేసిన ఘటన వెలుగు చూడడంతో పరిగి జిల్లాలోని రైతులను మోసగించిన కేటు వాళ్ళు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. తాకట్టు పెట్టుకుని సేల్ డీడ్ మార్టిగేజ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని మోసాలు చేస్తున్నారు. ₹2 వడ్డీకి ఇచ్చి భూమిని కాజేసి అప్పు ఇచ్చి భూమిని లాగేసుకున్న మోసగాళ్లు రైతులను లక్షల విలువ ఇచ్చి కోట్ల విలువ చేసే భూములను అమ్ముకున్న వైనం మోసపోయామని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసినారని పట్టించుకొని వైనం కనిపిస్తుంది. ఈ ఘటన కల్కచర్ల, అంతారం, దోమ, మోత్కూరు, గుండాల, షాద్నగర్, బాల్నార్ లో వెలుగు చూడడం జరిగింది. దీనిపై ఫిర్యాదు చేయడానికి బాధితులు సిఐ కార్యాలయం కూడా ఆశ్రయించడం జరిగింది. ఆ ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు 8 మంది నిందితులను అదుపులో తీసుకున్నారు. తమ భూములను ఇప్పించాలని చెప్పి ఆ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పు కట్టేందుకు వెళ్లిన రైతు ఆ భూమి మార్టిగేజ్ చేయించి వ్యక్తుల దగ్గర వెళ్లి అడిగితే ఎక్కడి భూమి, ఏం భూమి, మీరు అమ్ముకున్నారు అంతే, ఇప్పుడు వచ్చి భూమి మాది అంటున్నారు ఏంటి అని దబాయించడం జరిగింది. భూమి లేదు, ఏమి లేదు పో అంటూ వాళ్ళను వెలగొట్టే ప్రయత్నం కూడా చేశారు అంటూ బెదిరించి పంపించేశారని చెప్పి బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు కొంతమంది బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా అని కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ దారుణాలు పాల్పడిన 8 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతమైతే విచారణలో పెద్ద స్కామే బయటపడింది. ఒకరిద్దరు కాదు, ఏకంగా 10ల సంఖ్యలో బాధితులు బయటపడుతున్నారు. కలకజర్ల పోలీసులకు మోసాలు పాల్పడుతున్న 8 మందిని పట్టుకున్నారు. విషయాన్ని తెలుసుకున్న పరిగి సిఐ కార్యాలయాన్ని ఆశ్రయించడం జరిగింది. మోసపోయిన బాధితులు కలకజర్ల, అంతారం, దోమ మండలం, మోత్కూరు, గుండాల, షాద్నగర్, బాల్నగర్ పాటు వీరన్నపేట తదితర ప్రాంతాలకు చెందిన ఎంతో మంది బాధితులంతా పరిగి సిఐ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. మొత్తం మీద 40 కోట్లకు పైగా భూములు అమ్ముకొని దర్జాగా తిరుగుతున్నారు. పోలీసులు అదుపులో ఈ 8 మంది నిందితులు ఉన్నట్టు సమాచారం అందింది. విచారించి ఆ తర్వాత సమాచారం ఇస్తారని చెప్పి పోలీసులు కూడా తెలపడం జరిగింది. ఇలాంటి వాళ్లకు కఠినంగా శిక్ష ఉంటే ఇంకా అమాయక రైతులు మోసపోతారని చెప్పి వాళ్ళ చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి బాధపడుతూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్న బాధితులు అక్కడ పోలీస్ స్టేషన్ లో కనిపించారు. తమ భూములు తమకు ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. భూమి మార్టిగేజ్ అమ్మకాలు లావాదేవీలపై షాద్నగర్ కు చెందిన మనోజ్, గణేష్, అంతారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కృష్ణ మధ్యవర్తిత్వం వహించి మార్టిగేజ్ పేరుతో మోసాలు పాల్పడినట్లు ఈ విచారణలో తెలుస్తుంది. అవసరాల కోసం భూమి తాకట్టు పెడితే పుట్టుచప్పుడు కాకుండా వేరే వాళ్లకు లక్షల్లో అమ్ముకున్నారు. మోత్కూరు గ్రామానికి చెందిన ఓ వృద్ధ మహిళ తమ పిల్లల దావత్ కోసం 80,000 అప్పు చేసింది. 80,000 డీడీ రిజిస్ట్రేషన్ చేసుకుని పుట్టుచప్పుడు కాకుండా 16 లక్షలకు వేరొకరికి అమ్ముకోవడం జరిగింది. ఈ వీరన్నపేటకు చెందిన వ్యక్తి తన కూతుర్ల పెళ్లి కోసం కూడా 2 లక్షల రూపాయలు అప్పు చేసి తన భూమి మార్టిగేజ్ చేస్తే తనకు తెలియకుండా వేరొకరికి 30 లక్షలు అమ్ముకున్నారు. అలాంటి అమాయక రైతులకు పసిగట్టి గ్రామంలో ఎవరికి డబ్బులు అవసరం ఉన్నందున వారికి డబ్బులు ఇప్పిస్తామని చెప్పి దళారులు కూడా ఈ ఫైనాన్సర్లను ఆశ్రయించి వాళ్ళతో కుమ్మక్కై ఈ పేద రైతులను పుట్టగొడుతున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. ప్రస్తుతమైతే ఈ ₹2 మిత్తితో డబ్బులు ఇస్తామని చెప్పి ఆ భూములను పెద్ద మొత్తంలో అమ్ముకోవడం జరిగిందని చెప్పి ఈ విచారణ చేరింది. ఈ విచారణలో తేలడంతో పోలీసులు తమదైన శైలిలో వాళ్ళను అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. విజయ,
బాసిత్, అసలు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ సంతకాలు ఫోర్జరీ అసలు ఎలా చేశారంటారు? దీనికి సంబంధించి రెవెన్యూ అధికారులు అంత గుడ్డిగా అసలు రిజిస్ట్రేషన్ ఎలా చేశారు? అసలు అమ్మడం కానీ తీసుకోవడం కానీ ఇదంతా రెవెన్యూ అధికారులు విచారణ చేయకుండా ఆ సంతకాలు ఫోర్జరీ చేస్తున్నా కానీ వాళ్ళు గమనించకుండా అసలు ఇలా గుడ్డిగా ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? దీనిపై ఏమైనా మీ అప్డేట్స్ ఏంటి? అంటే ప్రస్తుతం ఈ తరుణంలో ఈ డబ్బులు అవసరం ఉన్న రైతులను గురిడి కొట్టించడంలో మధ్య దళారులు ఎక్కువ పాత్ర కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఆ స్థానికంగా ఉన్న ఏదైతే పేద రైతు ఉంటాడో ఆ పేద రైతుకు సంబంధించిన దస్తావేజులను, పాస్బుక్లను స్వాధీనం చేసుకొని వాళ్ళకి మీకు డబ్బులు ఇప్పిస్తామని చెప్పి స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు వాళ్ళతో కుమ్మక్కై ఈ వ్యవహారం కొనసాగిస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. ఈ పాస్బుక్లు సేకరించి మీకు డబ్బులు కావాలి కదా, డబ్బులు ఇచ్చేస్తాము, ₹2 ఇస్తే మీరు ఇచ్చినప్పుడే మళ్ళీ మేము తిరిగి డబ్బిస్తాము, మీ పాస్బుక్లు మీకు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేపిస్తామని చెప్పి కొత్త న్యాయదందా మొదలైంది. ప్రస్తుతం అయితే ఇంత గతంలో నోటరీల మీద లేకపోతే బాండ్ పేపర్ల మీద రాసుకొని డబ్బులు ఇచ్చేవాళ్ళు. ప్రస్తుతం అయితే ఈ ఫైనాన్స్ వాళ్ళు ఏకంగా ఈ మార్టిగేజ్ పేరిట, సేల్ డీడ్ పేరిట వాళ్ళు డాక్యుమెంట్లు రెడీ చేసుకొని వాళ్ళు సంతకాలు సేకరిస్తున్నారు. అదే విధంగా ఈ మోసపోయిన ఈ రైతులు సమానంగా ఉన్న వ్యవస్థలో జరుగుతుంది అని అనుకున్నారు, కానీ ఇంత మోసం జరుగుతుందని చెప్పి బాధిత రైతులు కూడా ఎప్పుడు ఆలోచించలేకపోవచ్చు. కానీ ప్రస్తుతం అయితే ఈ ఫైనాన్సర్లు నయా ట్రెండ్ మొదలెట్టినారని చెప్పి చెప్పొచ్చు. విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ బాసిత్.